అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10% అదనపు సుంకాలను విధించడంతో ఐరోపా సమాఖ్య ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో సమావేశమైన ఐరోపా సమాఖ్య నాయకులు సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, అమెరికాతో సంబంధాలపై చర్చించారు. అగ్రరాజ్యంపై కౌంటర్ టారిఫ్లు విధించే అంశంపైన సమాలోచనలు జరిపినట్లు సమాచారం. EU నిర్వహించే ప్రభుత్వ కాంట్రాక్ట్ బిడ్డింగ్లోనూ అమెరికా కంపెనీలు పాల్గొనకుండా నిషేధం విధించాలని పలువురు సూచించినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఐరోపా మార్కెట్లో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్న అమెరికాపై ఇక నుంచి పరిమితులు విధించాలని మరికొందరు చెప్పినట్లు తెలిసింది. ట్రేడ్ బజూకాను తొలిసారి ఉపయోగించినందుకు సమయం ఆసన్నమైందని సమావేశం అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఐరోపాయేతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఐరోపా సమాఖ్య ట్రేడ్ బజూకాను తీసుకొచ్చిందని, దీని ద్వారా కౌంటర్ టారిఫ్లు విధించడానికి వీలు కలుగుతుంది.